నమస్తే అండి. నేను మీ డాక్టర్ విశాల్ రాజ్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్, బోయన్పల్లి నుంచి. ఇవాళ మనము బ్రెస్ట్ లంప్ అంటే మనకి బ్రెస్ట్లో వచ్చే గడ్డల గురించి మాట్లాడుకుందాం. ఈ బ్రెస్ట్ లంప్ లేదా బ్రెస్ట్లో వచ్చే గడ్డలు అంటే ఏంటి, దేనివల్ల వస్తుంది, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, వచ్చినప్పుడు ఏం టెస్ట్ చేసుకోవాలా, ఎలాంటి డాక్టర్ని కన్సల్ట్ చేయాలా అనేది నేను మీకు ఈ వీడియోలో కొద్దిగా ఐడియా ఇస్తాను. సో ఈ బ్రెస్ట్ లంప్ లేదా బ్రెస్ట్ గడ్డ అనేది వచ్చేది మనకి జనరల్గా ఎందుకు వస్తుంది ఫీమేల్స్లో అంటే జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల ఒక కాజ్, దానివల్ల ఒకటి రావచ్చు. అంటే మన ఇంట్లో మీ అమ్మ వల్ల మీ ఫ్యామిలీ రిలేషన్స్లో ఉన్న లేడీస్కి ఈ ప్రాబ్లం ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ కొద్దిగా నార్మల్ జనాల కంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కాజ్ ఏముంటుంది అంటే పీరియడ్స్ అనేది మనకి తొందరగా స్టార్ట్ అయ్యి లేదా లేట్గా ఎండ్ అయితే చూడండి, ఎర్లీ మినార్క్ అని చెప్తాము లేదా లేట్ మీనోపాజ్ అని అంటాం, వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇంకొకటి రీజన్ ఎందుకు వస్తుంది అంటే ప్రెగ్నెన్సీ కాకపోవడం వల్ల కూడా బ్రెస్ట్ లంప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫ్యూ ఆఫ్ ది ఛాన్సెస్. అండ్ అక్వైర్డ్ కాజెస్ అంటే ఎందుకు మనకి బ్రెస్ట్లో గడ్డలు రావడం అంటే ఒక కాజ్. ఇంకొకటి ఏంటి అంటే ఒబేసిటీ వల్ల, ఫ్యాటీ ఫుడ్స్ తినడం వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకి బ్రెస్ట్ లంప్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి, మనకి ఎలా ఉంటుంది బ్రెస్ట్ లంప్, ఇట్లా డయాగ్నోస్ ఎలా చేయాలి అంటే బ్రెస్ట్లో మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. బ్రెస్ట్ని మనము ఎవ్రీ కార్నర్లో టచ్ చేసుకుంటా, నిప్పుల్స్ని మనము స్క్వీజ్ చేసి చేసుకుంటూ ఉండాలి. దాన్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. ఎప్పుడైతే మనకు గడ్డలాగా ఎట్లాంటిది ఏమైనా టచ్ చేసినప్పుడు గట్టిగా అనిపిస్తుందో అప్పుడు మనం దాన్ని డాక్టర్కి చూపించాలి. లేదా నిప్పుల నుంచి మనకి ఏదైనా డిశ్చార్జ్ రావడము, ఏదైనా వేరే కలర్, గ్రీన్ కలర్ లేదా బ్లడ్ లాగా వచ్చిందంటే మనం వెంటనే డాక్టర్ని కలవాలి. ఇది మనము డిలే చేయకూడదు. ఎందుకంటే ఈ బ్రెస్ట్ గడ్డలు అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాన్సర్కి సంబంధించి, ఒకటి క్యాన్సర్ కాక సంబంధించి ఉంటాయి. సో ఇది మనము దాన్ని డయాగ్నోస్ చేయాలి అంటే కొన్ని టెస్టులు చేసుకోవాలి. అది మనము సూది పరీక్ష అంటాం. ఆ సూది పరీక్ష అనేది బయాప్సీ అంటే ఒక చిన్న పీస్ ఆ గడ్డ నుంచి తీసుకొని ఇక్కడ మనకి సంకలో కూడా గడ్డల్లాగా అనిపిస్తే అందులో కూడా ఒక టెస్ట్ చేసుకొని మనము పాథాలజిస్ట్కి చూపించి వాళ్ళు మైక్రోస్కోప్లో పెట్టుకొని మనకి కన్ఫర్మ్ చేసి చెప్తారు అది క్యాన్సరా కాదా అని. క్యాన్సర్ అంటే దానికి ట్రీట్మెంట్ వేరే రకాలుగా ఉంటుంది. క్యాన్సర్ కాదు అంటే మనం చిన్న ఆపరేషన్ చేసేసుకొని ఆ గడ్డ అనేది తీసేసుకోవచ్చు. ఆ క్యాన్సర్ కాకుండా అనేది పేరు ఫైబ్రో అడినోమా, మోస్ట్ కామన్గా వచ్చేది. అండ్ క్యాన్సర్గా ఉండేదంటే మనం దానికి ఏ స్టేజ్లో ఉంది అనేది మనం తెలుసుకొని దానికి మనం స్కాన్స్ అవన్నీ చేసుకొని ఎక్కడ స్ప్రెడ్ కాలేదు క్యాన్సరు, ఇక్కడే బ్రెస్ట్లోనే ఉంది అంటే మనం దానికి సంబంధించి బ్రెస్ట్ సర్జరీ అనేది చేసుకోవాలి. సో మనము పేషెంట్గా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సెల్ఫ్ అవేర్నెస్. సో మీకు ఈ అవేర్నెస్ అనేది తెలిసి ఉండాలి. అసలు ఇట్లా బ్రెస్ట్లో వచ్చేసి గడ్డల్లాగా ఏమైనా వచ్చింది అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము. ఈ సిమ్టమ్స్ ఏంటి అంటే నొప్పి రావడము, స్వెల్లింగ్ రావడము, నిప్పుల నుంచి ఇట్లా డిశ్చార్జ్ రావడము గ్రీన్ కలర్గో, లేకపోతే మన బ్లడ్ లాగా అలా రావడం వల్ల ఉంటాయి. సో ఇవన్నీ వచ్చినప్పుడు మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాలి. కన్సల్ట్ చేసి సూది పరీక్ష, స్కానింగ్స్ ద్వారా మనం అది క్యాన్సరా కాదా అని కనుక్కొని దాని ప్రకారం మనము ట్రీట్మెంట్ ఫర్దర్గా చేసుకోవాలి. క్యాన్సర్ ఈ బ్రెస్ట్ లంప్స్ అవాయిడ్ చేయడం ఎలా అంటే ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, హెల్తీ డయట్ ఉండాలి, అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు రిపీటెడ్ స్క్రీనింగ్ అంటాం. సంవత్సరానికి ఒకసారి మనం స్కాన్ చేసుకొని స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇది వన్ ఆఫ్ ది ప్రికాషన్స్ మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.